హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఇప్పుడు ఈ మాడ్యూల్ 4లో మనం డిస్కౌంట్ ఫ్యాక్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. సో మీరు ఆల్రెడీ మాడ్యూల్ 1, 2, 3 కనుక చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూస్తేనే అర్థమవుతుంది. సో మాడ్యూల్ 1లో మనం ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ నేర్చుకున్నాం. తర్వాత దాంట్లో స్టెప్ 1 డేటా కలెక్షన్ గురించి, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, గ్రోత్ అజంప్షన్స్ ఎలా చేసుకోవాలి అని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం డిస్కౌంట్ ఫ్యాక్టర్ని కనుక్కోవడం కోసం వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి ఫస్ట్? సో నేను ఫస్ట్ మీ దగ్గర ఒక కంపెనీ ఉంది అని అనుకుంటున్నాను. సో నేను ఏం అజ్యూమ్ చేసుకుంటున్నానంటే మీరు లెటస్ సే మీరు కంపెనీని స్టార్ట్ చేయడం కోసం అప్పు తెచ్చుకున్నారు, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నారు, ఒక 1,00,000 రూపీస్ తెచ్చుకున్నారు అని అనుకుందాం. ఒక 12% రేట్కి తెచ్చుకున్నారు అనుకుందాం. అండ్ అలాగే ఇన్వెస్టర్స్ నుంచి మనీ తీసుకున్నారు. సో ఇన్వెస్టర్స్ నుంచి ఏదైతే మనీ తీసుకున్నారో అది ఈక్విటీ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ నుంచి కూడా మేబీ ఒక 50,000 తీసుకున్నారు అని అనుకుందాం. సో వీళ్ళకి మీరు ప్రామిస్ చేసిన రిటర్న్స్ వచ్చేసి 20% రిటర్న్స్ అని అనుకుందాం. అయితే ఓవరాల్గా మీ దగ్గర ఇప్పుడు 1,50,000 ఉన్నాయి. సో ఈ 1,50,000 రూపాయలకి మీరు ఓవరాల్గా ఎంత రిటర్న్స్ జనరేట్ చేయాలి, అట్లీస్ట్ ఇంత రిటర్న్స్ జనరేట్ చేయాలి అనేది కనుక మనం చూస్తే అది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవుతుందన్నమాట. సో అది ఎంత అని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకి ఉండే ఫార్ములా ఏంటి, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి ఉండే ఫార్ములా ఏంటి అంటే, సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యొక్క ఫార్ములా కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెయిటేజ్. సో ఇప్పుడు ఆ కంపెనీకి ఉన్న ఈక్విటీ అండ్ డెప్ట్లో WD అని ఉంది కదా, సో డెప్ట్ యొక్క వెయిటేజ్ ఎంత ఇంటూ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ డెప్ట్, దాంట్లో నుంచి ట్యాక్స్ కాంపోనెంట్ తీసేస్తే మనకి డెప్ట్ కాంపోనెంట్ యొక్క రిటర్న్స్ సంపాదించాల్సింది వస్తుంది. అండ్ అలాగే ఈక్విటీ కాంపోనెంట్ కోసం ఈక్విటీ యొక్క వెయిటేజ్ ఎంత, అండ్ అలాగే ఆ ఈక్విటీ కోసం ఎంత రిటర్న్స్ సంపాదించాలి అనేది మనం తీసుకుంటే మనకి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తుంది. అయితే యాక్చువల్గా యాజ్ అన్ ఇన్వెస్టర్ ఒక ఈక్విటీకి ఎంత ప్రామిస్ చేశాడు అనేది మనం ఎలా చెప్పగలుగుతాము? చెప్పలేము. సో దానికి మనం ఏంటంటే మార్కెట్లో పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఆర్ఈని క్యాలిక్యులేట్ చేయడం కోసం కింద ఒక ఫార్ములా ఉంది. సో రిస్క్ ఫ్రీ రిటర్న్స్ ప్లస్ బీటా ఇంటూ మార్కెట్ రిటర్న్స్ మైనస్ రిస్క్ ఫ్రీ రిటర్న్స్ చేస్తే మనకి మార్కెట్ నుంచి అంటే ఆ పర్టికులర్ స్టాక్ నుంచి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ అని చెప్పేది మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం క్యాలిక్యులేట్ చేసేది. ఇది కూడా చాలా చాలా పెద్ద టాపిక్. యూజువల్గా ఒక MBA కోర్సెస్లో ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించే ఒక పెద్ద చాప్టర్ అనేది ఉంటుంది. బట్ మీకు యూజువల్గా ఏదైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారో మీరు ఇలా ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెప్ట్ ఫ్రీ కంపెనీస్ తీసుకోండి. సో ఇప్పుడు నేను బాటా ఏదైతే తీసుకున్నానో అది కూడా డెప్ట్ ఫ్రీ కంపెనీ, దానికి ఎలాంటి అప్పులు లేవు. సో డెప్ట్ లేదు కాబట్టి మనకి ఈ కాంపోనెంట్, ఫస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో వెయిట్ ఆఫ్ డెప్ట్ ఇంటూ రిటర్న్ ఆఫ్ డెప్ట్ ఇంటూ 1 - ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఈక్విటీ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ డెప్ట్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం మనకేంటి? డెప్ట్ లేకుండా క్యాష్ రిచ్ కంపెనీస్ అండ్ బాగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నప్పుడు డెప్ట్ ఉన్న కంపెనీస్లోకి వెళ్ళి రిస్క్ ఎందుకు తీసుకోవాలి, రైట్? సో ఆ విధంగా ఆలోచించినా కూడా మనం మన ప్రాసెస్ సింపుల్ అవ్వడం కోసం అండ్ అలాగే మన గ్రోత్ ఫాస్ట్గా ఉండడం కోసం డెప్ట్లెస్ కంపెనీస్కి వెళ్తే మనకి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా క్యాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్. సో ఇప్పుడు నేను ఒకసారి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నార్మల్ కంపెనీకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ బాటాకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది చూద్దాం. సో నేను ఇక్కడ నార్మల్ కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకోవడం కోసం ఏం చేస్తున్నాను అని అంటే, ఆల్రెడీ ఇందాక ఇలా తీసుకున్నాను కదా, సో ఇప్పుడు నేను ఫస్ట్ వెయిట్ ఆఫ్ డెప్ట్ కనుక కనుక్కోవాలనుకోండి. సో వెయిట్ ఆఫ్ డెప్ట్ కోసం ఏం చేస్తాను, డెప్ట్ డివైడెడ్ బై డెప్ట్ ప్లస్ ఈక్విటీ కనుక చేస్తే నాకు వెయిట్ ఆఫ్ డెప్ట్ వస్తుంది అనమాట, రైట్? సో వెయిట్ ఆఫ్ డెప్ట్ అంటే మొత్తం కంపెనీలో 66% డెప్ట్ ఉంది అండ్ ఈక్విటీ శాతం ఎంత? సో ఈక్విటీ డివైడెడ్ బై టోటల్ మనీ. సో ఈక్విటీ యొక్క శాతం 33%. సో డెప్ట్ వాళ్ళ కోసం అతను ఎంత సంపాదించాలి అని అంటే ఇంటూ దిస్ వన్, ఇది. అండ్ అలాగే ఈక్విటీ వాళ్ళ కోసం ఇది. సచ్ దట్
ఆ కంపెనీ పూర్తిగా సంపాదించాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత అంటే వాడి డబ్బులకి మినిమం ఇంత పర్సంటేజ్ రిటర్న్స్ తీసుకురావాలన్నమాట. అంటే 14.6% అనేది మినిమం ఆ కంపెనీ సంపాదిస్తేనే ఆ కంపెనీ చాలా బాగా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్. సో ఇట్లాగా మనం ఈ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని దీన్ని మనం డిస్కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డిస్కౌంట్ చేయడం ద్వారా మనకి ఇంట్రిన్సిక్ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అయితే ఈ పర్సంటేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే ఆర్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి రిస్క్ ఫ్రీ రిటర్న్స్, ఆర్ఎఫ్ అని అంటాం. ఆర్ఎఫ్ ప్లస్ బీటా, బీటా ఇంటూ మార్కెట్ రిటర్న్స్ మైనస్ రిస్క్ ఫ్రీ రిటర్న్స్ అనేది కనుక మనం తీసుకున్నాము అని అంటే మనకి ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇది ఓన్లీ డెప్ట్ ఫ్రీ కంపెనీస్కే. నేను ఇక్కడ డెప్ట్ కంపెనీస్ అయితే కింద ఇలా డెప్ట్ కాంపోనెంట్, ఈక్విటీ కాంపోనెంట్ కనుక్కోవాలి. అండ్ అలాగే ఈ డెప్ట్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు అనేది యాన్యువల్ రిపోర్ట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ 20% అంటే ఈక్విటీ వాళ్ళు ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అగైన్ ఈ ఫార్ములా నుంచి వస్తుంది. తర్వాత ఈ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది ఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో ఈ ఆర్ ద్వారా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఫార్ములాలో కనుక ఎంటర్ చేసి యాన్యువల్ రిపోర్ట్లో ఉన్న మనకి ఈ పర్సంటేజ్ ఎంతైతే ఉందో ఆ బ్యాంక్కి పే చేసే పర్సంటేజ్ ఇంటూ డెప్ట్ కాంపోనెంట్ ప్లస్ ఈక్విటీకి పే చేసే పర్సంటేజ్ ఇంటూ ఈక్విటీ కాంపోనెంట్ కనుక యాడ్ చేస్తే మనకి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తుంది. బట్ ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నేను పూర్తిగా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు నాకు బాటా అనే షేర్కి, ఎందుకంటే ఇది డెప్ట్ ఫ్రీ కంపెనీ. డెప్ట్ ఫ్రీ కంపెనీ కాబట్టి నాకు సింపుల్గా ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇదే నా డిస్కౌంట్ ఫ్యాక్టర్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆర్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ రిస్క్ ఫ్రీ రిటర్న్ అంటే ఏంటి నాకు కావాలి. సో రిస్క్ ఫ్రీ రిటర్న్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఎంత డబ్బులు పెడితే మనం పెట్టే డబ్బులకి మినిమం ఎంత రిటర్న్స్ రిస్క్ లేకుండా వస్తుంది అనేది మనం చూసుకున్నాము అని అనుకోండి. సో దానికోసం మనం ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్ళచ్చు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 365 డేస్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఇస్తుందో అది మనకి రిస్క్ ఫ్రీ రేట్ అనమాట. సో ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో మార్కెట్ ట్రెండ్స్లో 365 డేస్ టీ బిల్ అని ఉంది చూసారా. సో దీని పర్సంటేజ్ చూస్తే 3.6897 ఉంది. సో 3.6897 ఏదైతే ఉందో అది మనకి రిస్క్ ఫ్రీ రేట్ ఈ పర్టికులర్ ఇయర్కి. సో ఆ రిస్క్ రేట్ నేను తీసుకోవాలి 3.6897. సో అది నా ఆర్ఎఫ్ అవుతుంది అనమాట. సో ఆర్ఎఫ్ వచ్చేసి 3.6897. తర్వాత బీటా, ఒక పర్టికులర్ స్టాక్ అనేది మార్కెట్కి రెస్పెక్టివ్గా ఎంత మూవ్ అవుతుంది అని చెప్పేది బీటా. సో ఈ బీటాని మనం యాహూ ఫినాన్స్ నుంచి కానివ్వండి లేదా మార్కెట్స్ మోజో నుంచి తీసుకోవచ్చు. సో యాహూ ఫినాన్స్లో ఎలా చూస్తాము అని అంటే ఇప్పుడు సపోజ్ నేను బాటా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాను కదా. సో బాటా సెర్చ్ చేసిన తర్వాత స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. సో ఈ స్టాటిస్టిక్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు బీటా అనేది కనిపిస్తుంది 5 years మంత్లీ 0.58 ఉంది. సో నేను ఇక్కడ ఆ బీటా కాపీ చేసుకోవచ్చు. సో మార్కెట్ ₹1 మూవ్ అయితే బాటా అనే స్టాక్ 0.58 మూవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనకి బీటా అనేది పాస్ట్ 5 years నుంచి మార్కెట్ మూవ్మెంట్ని కంపేర్ చేసుకుంటూ బీటా అనేది ఇస్తారనమాట. తర్వాత మార్కెట్ రిటర్న్స్. సో ఈ మార్కెట్ రిటర్న్స్ అనేది కొంచెం వేరియబుల్ థింగ్, ఎందుకంటే జనరల్గా సెన్సెక్స్ ఆల్రెడీ గత 10 సంవత్సరాల్లో ఎంతైతే రిటర్న్ ఇచ్చింది, సిఏజిఆర్ ఎంత ఇచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది మార్కెట్ రిటర్న్ అనుకోవచ్చు. బట్ గత 10 సంవత్సరాల్లో ఎంత రిటర్న్ ఇచ్చిందో సిఏజిఆర్ నెక్స్ట్ 10 ఏళ్లలో కూడా అంతే ఇవ్వాలని గ్యారంటీ ఏముంది, ఎందుకంటే మనకి ఫ్యూచర్ ఎజంప్షన్ కదా. సో దెర్ ఈజ్ నో గ్యారంటీ. బట్ మనం ఏం చేస్తున్నాము అని అంటే మేబీ నేను ఒక 13% అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ నేను పర్సంటేజ్ టర్మ్స్లో తీసుకుంటాను, ఎందుకంటే రిస్క్ ఫ్రీ రేట్ అనేది పర్సంటేజ్ అనమాట. సో 13% నేను సెన్సెక్స్ గ్రో అవుతుంది అని అనుకుంటున్నాను. సచ్ దట్ నాకు ఇక్కడ ఆర్ఎం అనేది ఇది వచ్చింది. సో ఇది మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి నేను కొంచెం కలర్ మార్క్ చేస్తాను ఇక్కడ. సో ఇది మనం ఎజ్యూమ్ అండ్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ రేట్ 20% ఎజ్యూమ్ చేసుకున్నాం కదా. సో ఇది కూడా మన ఎజంప్షన్. అండ్ ఈ పర్పెట్యువల్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది కూడా నేను ఎజ్యూమ్ చేసుకున్నాను 10%. సో ఈ నా ఎజంప్షన్స్ అన్నీ కూడా నేను ఎల్లో కలర్లో మార్క్ చేసుకుంటున్నాను. సచ్ దట్ నాకు ఇక్కడ డిస్కౌంట్ ఫ్యాక్టర్ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుంది అని అంటే రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్, సో ఇక్కడ ఉన్న పక్కన ఉన్న ఫార్ములానే నేను ఈ ఫార్ములానే అప్లై చేస్తున్నాను అంతే, సింపుల్. బీటా ఇంటూ
ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సో 9.09 అనేది నా డిస్కౌంట్ ఫ్యాక్టర్ అవుతూ ఉంది. సో ఇప్పుడు నేను డిస్కౌంట్ ఫ్యాక్టర్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసేసుకున్నా. ఇది డెప్ట్ ఫ్రీ కంపెనీ కాబట్టి నాకు చాలా సింపుల్గా అయిపోయింది. సో మీరు కూడా ఫస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ లేకపోతే డెప్ట్ ఫ్రీ కంపెనీస్ కనుక తీసుకొని ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అవుతుంది. లేదు ఇంకా డెప్ట్ కంపెనీస్ చేయాలి అనుకుంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి కొంచెం ఎక్కువగా స్టడీ చేయండి, సచ్ దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో డిస్కౌంట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయడం అనేది మనకి ఈ వీడియో యొక్క టార్గెట్. ఈ టార్గెట్ మనం ఆల్రెడీ అచీవ్ అయిపోయాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంట్రిన్సిక్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆల్రెడీ మనకు కావాల్సిన డేటా అంతా ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.